నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ హైదరాబాద్ పిల్ల పింకీ. సో అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది. ఉగాది పండగ రోజు అందరు హ్యాపీగా ఉండి ఇయర్ అంతా హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి నా బిలీఫ్. ఇది మన తెలుగు న్యూ ఇయర్ కాబట్టి చాలా వరకైతే న్యూ ఇయర్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎస్, నేను కూడా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటా. బట్ నాకేంటో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి కూడా ఉగాది అని అంటే చాలా ఇష్టం అనమాట. ఆ స్వీట్ తినడానికో ఉగాది పచ్చడి తినడానికో అని ఇష్టము చిన్నప్పటి నుంచి. బట్ ఇది మన తెలుగు న్యూ ఇయర్ అని చెప్పేసి నాకు ఒక సర్టన్ ఏజ్లో తెలిసిందనమాట. అప్పటి వరకు నాకు తెలియదు. ఇంకా ముందు నుంచి కూడా సెలబ్రేట్ చేసుకుంటుండే కాబట్టి ఇంకా స్పెషల్గా చేసుకోవడం స్టార్ట్ చేసిన అనమాట. అండ్ నా thumbnail చూస్తే మీకు అర్థమై ఉంటుంది. మేము లాస్ట్ వ్లాగ్లో కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనం. సో మేము అక్కడ దర్శనం చేసుకున్నాం కదా. ఎవ్రీ ఇయర్ అక్కడ బోనం అయితే వేస్తారు అందరూ. బట్ మేమైతే 3 yearsకి 5 yearsకి అని చేస్తాము అని చెప్పేసి మొక్కుకున్నాం అనమాట. సో అందుకోసం అని చెప్పేసి మేము ఉగాది పండగకి కంపల్సరీ బోనం ఎక్కిస్తాం అనమాట దేవునికి. సో కడప కడిగేటప్పుడు కంపల్సరీ మన నుదుటిన కుంకుమ ఉండాలి అని చెప్పేసి మా మమ్మీ చెప్తుంది అనమాట. సో నేను కుంకుమ పెట్టుకోలేదు, మర్చిపోయినా. సో అందుకనే గడపకు పెట్టిన కుంకుమనే తీసి నేను నుదుటికి పెట్టుకుంటున్నాను అనమాట. చాలామందికి తెలియదు, అంటే చాలామంది ఇట్లా నుదుటిన బొట్టు పెట్టుకోకుండానే కడపకైతే పూజిస్తుంటారు. అంటే బొట్టు పెట్టడము అని అంటే ఇప్పుడు మన ముత్తైదలు పెడతారు కదా. సో ఆ రకంగానే అంట మా మమ్మీ ఎప్పుడు చెప్తుంటుంది. గడప గడుగుతున్నా అని అంటే ఫస్ట్ బొట్టు పెట్టుకొని స్టార్ట్ చేయి అని చెప్పేసి. ఇంకా మా మమ్మీ ఎక్కువ పాటిస్తుంది కాబట్టి ఇంకా నేను కూడా ఫాలో అయిపోతాను అనమాట. యాక్చువల్గా చాలామంది ఇట్లా గడప గడిగిన తర్వాత కలర్స్ యూజ్ చేస్తారు, ఆర్టిఫిషియల్ కలర్స్. మ్యాక్సిమం కొన్ని ప్లేసెస్లో ఆర్టిఫిషియల్ కలర్ అంటే పెండ చల్లుతారు కదా, ఆ పెండ వల్ల కాకుండా ఆర్టిఫిషియల్ కలర్ యూజ్ చేస్తున్నారు అనమాట. ఆ ఆర్టిఫిషియల్ కలర్ అనేది బ్యాన్ చేసిన కొన్ని ప్లేసెస్లో. ఎందుకనంటే చాలామంది ఆడవాళ్ళు అది కెమికల్ అని తెలిసి దాన్ని తాగేసి సూసైడ్ అటెంప్ట్స్ అట్లా చేసినంట. మాకు తెలియదు ఫస్ట్లో. సో దానివల్ల ఇట్లా బర్నింగ్ సెన్సేషన్ అవుతుంది వేస్తే చేతులకి అని చెప్పేసి నేను కూడా స్టాప్ చేసేసిన. కానీ వేయాలంటే ఇష్టం, ఎందుకనంటే ఇంటి ముంగట ఇట్లా నీట్గా అనిపిస్తుంది అని చెప్పేసి. ఇంకా సరే అది ఎందుకులే కెమికల్ కదా అని తెలిసినప్పటి నుంచి ఇట్లా పసుపునైతే ఇట్లా గడప దగ్గర పెట్టుకుంటాము. యాక్చువల్గా ఇంతకుముందుకు అలుకు అంటారు కదా, రెడ్ కలర్ది యూజ్ చేస్తారు ఊళ్ళల్లో, అది యూజ్ చేస్తుండే. బట్ అది కడగడం క్లీన్ చేయడం కొంచెం క్లీన్ అవ్వట్లేదు, అందరికీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి పసుపు పెట్టుకుంటున్నాం అనమాట. అండ్ ఇవాళ మరీ స్పెషల్ కదా అని చెప్పేసి మధ్యలో కూడా నేను ఇట్లా పసుపుతోటి పెట్టి ఇట్లా ముగ్గు పెట్టుకున్నాను అనమాట. మా మమ్మీకి అయితే ఇట్లా ముగ్గు పర్ఫెక్ట్గా రాకపోతే అసలు నచ్చదు, ముగ్గు వేసిన ఫీలింగ్ రాదనమాట. మమ్మీకి హెల్త్ బాగుండట్లేదు కాబట్టి కంపల్సరీ నేనే చేస్తున్నా ఈ మధ్యన. అంతకుముందుకి ఓన్లీ ఫెస్టివల్స్ టైంలో చేసేదాన్ని. ఇప్పుడు రెగ్యులర్గా నేనే ముగ్గు పెట్టి ఇదంతా క్లీనింగ్ చేస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం అర్లీగా లేచి చేద్దాము అని అంటే ఉగాది పండుగ రోజు 6:30 తర్వాతనే ఏది స్టార్ట్ చేసినా మంచి జరుగుతుంది అని చెప్పేసి మా మమ్మీ. ఎందుకంటే అమావాస్య 6:49 or 59 వరకు ఉంది అని చెప్పేసి ఇంకా అసలు ఏం స్టార్ట్ చేయలేదు. మేము తొందర అంతా హడావుడి చేసినా కూడా ముగ్గు పెట్టుకొని మేము పూజ స్టార్ట్ చేసే వరకే 9 అయిపోయింది అనమాట, తొందరగా. సో ఈరోజు మేము బోనం పెడతాం కాబట్టి చాలా ఫాస్ట్గా చేసుకున్నాము. ఎందుకనంటే పూజతో పాటు మేము బోనం పెట్టాలి అని చెప్పేసి అనుకున్నాం అనమాట. నేను బయట పని చేస్తుంటే మమ్మీ అయితే ఇట్లా దేవుళ్ళని అయితే కడిగేసుకొని బొట్లు పెట్టేసుకుంది. సో నేను వచ్చి మమ్మీకి కొంచెం హెల్ప్ చేస్తున్నాను అనమాట, సర్దడం అదంతా. సో మేము ఇట్లా దేవుళ్ళకి అన్ని బొట్లు పెట్టేసి సెట్ చేసినాం. మేము కొమరవెల్లి మల్లన్నని ఇట్లా సపరేట్గా పెడతాం అనమాట. ఆయనకి అట్లా అన్ని ఫొటోస్ తోటి కలిపి పెట్టొద్దు అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటారు. అది ఎందుకు అనేది క్లారిటీగా నాకు కూడా తెలియదు. సో ఫ్లవర్స్ అన్ని ముందు రోజు కొన్ని తీసుకున్నాం, ఆ రోజే కొన్ని తీసుకున్నాము. కొంచెం ఇలా పాడైపోయినట్టున్నాయి. అండ్ కొమరవెల్లి మల్లన్న స్వామికి ఎక్కువ బంతిపూలు అంటే ఇష్టం ఉంటుంది అనమాట. ఇంకా మేము కొన్ని బంతిపూలు, కొన్ని చామంతి, రోజెస్ కలిపి నేను మాల కట్టేసుకున్నా. యాక్చువల్గా దేవుని సపరేట్గా ఎందుకు పెడతారు అని అంటే ఎల్లమ్మకి కానీ మల్లన్న స్వామికి కానీ ఇట్లా గద్ద వేసి సపరేట్గా పెడతారు అనమాట, ఇంటి దేవుడిలాగా కొలుస్తారు. సో అది మాత్రం నాకు తెలుసు. సో అందుకనే ఇంకా సపరేట్గా పెట్టుకొని స్పెషల్గా పూజలు అయితే చేస్తాము. ఇంకా మల్లన్న స్వామికి మేము ఎప్పుడు ప్రతిసారి ఇట్లా బంతి పూలు తీసుకొచ్చి
పూజ చేస్తాము. బట్ ఈ ఇయర్ మాత్రం మాకు బంతిపూలు చాలా తక్కువ దొరకలేదు. దొరికిన వారికి తీసుకొని మేము పూజ చేసుకున్నాం. అండ్ బోనంకి ఇట్లా బొట్లు పెట్టుకోవాలన్నమాట కంపల్సరీ. నాకైతే తెలియదు, మమ్మీయే చెప్పింది ఇట్లా బొట్లు పెట్టి బోనం సమర్పించాలి. అంటే ఇంట్లో చేసుకుంటే ఇట్లా పెట్టుకుంటారు, బయటకి తీసుకెళ్తే పెట్టనవసరం లేదు అని చెప్పి ఏదో అనింది. క్లారిటీగా ఒకసారి కనుక్కొని నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. సో ఇంకా బొట్లన్నీ పెట్టేసుకొని నేను బోనం ప్రిపేర్ చేసుకున్నాము. అంటే బోనం ఎట్లా చేశానంటే పసుపు అన్నం కొంచెము, బెల్లం అన్నం పరమాన్నం కదా, సో అది కొంచెము ప్రిపేర్ చేసుకొని దేవుడికి అన్నీ కలిపి వెజిటేబుల్స్ ఇంకా పెరుగు బెల్లం శాఖ పోస్తారు. అండ్ దేవుడికి పచ్చిపులుసు అంటే ఇష్టము. అది కూడా ఎట్లా అంటే మనం తాలింపు పెట్టిన పచ్చిపులుసు కాదు. సో పచ్చిమిర్చిని ఇట్లా పొయ్యి పైన కాల్చి అదంతా ఇట్లా స్మాష్ చేసి చేస్తారనమాట. నేను నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఇది చూపిస్తాను మీకు. ఇంకా మేము ప్రతిసారి బోనము ఇట్లా గుడి దగ్గర కూడా చేస్తాం కదా, గుడి దగ్గర చేసినప్పుడు బియ్యం మేము ఇట్లా పేపర్లో పెట్టుకుంటాం. ఎందుకంటే అది మనం మళ్ళీ తీసుకొని ప్రసాదం లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా నార్మల్ బోనాల పండుగ బోనం చేస్తాం కదా, అది చాలా డెకరేషన్ అట్లా ఇట్లా చేస్తారు. ఈ బోనాలకి మేమైతే ఓన్లీ బండారు తోటి, కొమరవెల్లి మల్లన్న స్వామికి బండారు అంటే పసుపు ఎక్కువ ఇష్టం అనమాట. ఆయనకి పసుపుతోటే అలంకరిస్తే చాలా ఇష్టం. మేము బొట్లు పెట్టినా కూడా పసుపుతోటే పెడతాము. అంటే మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఒగ్గోళ్ళు అనేసి ఉంటారనమాట. ఇట్లా పూజారీలు ఎట్లనో వాళ్ళు ఒగ్గోళ్ళు, వాళ్ళే పట్నాలు వేస్తారు. అంటే లాస్ట్ వీడియోలో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అండ్ చాలామంది కొమరవెల్లి మల్లన్నకి పూజ చేస్తారు కాబట్టి వాళ్ళకైతే క్లియర్గా తెలిసి ఉంటుంది నాకన్నా ఎక్కువ. ఇలా నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తే సారీ, నాకు తెలిసి ఇంతవరకే అని చెప్పి చెప్తున్నా. ఇంకేదన్నా ఉంటే నేను కనుక్కొని నెక్స్ట్ వ్లాగ్స్ ఎప్పుడన్నా అప్లోడ్ చేసినప్పుడు చెప్తా. మనకన్నా మన పెద్దవాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటుంది కదా, ఒకవేళ నేను ఏదైనా మిస్టేక్ చేస్తే సారీ. ఇంకా నేను ఇట్లా బోనంని అయితే మొత్తం అలంకరించుకున్నాము. 2 బోనాలు, ఒక దాంట్లో చూపించాను కదా పసుపన్నం, ఒక దాంట్లో పరమాన్నం. ఇక మా ఉగాది అయితే స్పెషల్గా ఇట్లానే జరుగుతుంది. ఉగాది పచ్చడి కూడా మేము పూజ చేసేటప్పుడే చేసేస్తాము. భక్షాలు మాత్రం ఇక పూజ అంతా అయిపోయాక కొంచెం లంచ్ అంతా చేసుకొని ఆఫ్టర్నూన్ వరకు వేసుకుంటాము. ఇక ఈ బోనం అంతా నేను పెట్టేసుకున్న తర్వాత మేము పచ్చడి అది కూడా ప్రిపేర్ చేసి వేసుకున్నాం. మమ్మీ నేను ఇక్కడ బోనం సదిరే గ్యాప్లోనే మమ్మీ అయితే ఆల్రెడీ పచ్చడి చేసేస్తుంది అనమాట, ఉగాది పచ్చడి. అండ్ చెప్పిన కదా అన్ని వెజిటేబుల్స్ కలిపి వండుతారు కొమరవెల్లి మల్లన్న స్వామికి. అది యాక్చువల్గా నేను ఒక క్లిప్ తీద్దాం అనుకున్నా, కానీ మమ్మీ హడావుడి స్టార్ట్ చేసేసింది. మమ్మీ నేను వీడియో తీసుకుంటా అని చెప్పినానంటే అసలు గుర్తు పెట్టుకోదు, అసలు ఆ గ్యాప్ వేయదనమాట, ఫాస్ట్గా చేసేస్తుంటుంది. నేను చెప్తూనే ఉంటా కొంచెం పిలువు, ఒకవేళ నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు ఒక చిన్న క్లిప్ తీసుకుంటా అని అస్సలు విన్నదనమాట. ఇక మమ్మీలతోటి మామూలుగా ఉండదు. ఇక సరే అని చెప్పేసి నేను నార్మల్గా చేసేసుకుంటున్నా. అడుగుతూనే ఉన్నా తాలింపు పెడుతున్నావా అని చెప్పేసి. అన్నీ కలిపి పెడతాను అనమాట, మామూలు కర్రీ లాగా చెయ్యరు, అన్నీ కలిపి పెట్టేస్తారు. అది చిన్న క్లిప్ తీసుకుందాం అనేసి అనుకున్నా. ఇంకా మా మమ్మీ ఆల్రెడీ వండేసింది అనమాట. అందులో ఏంటి అని అంటే వంకాయ అండ్ గుమ్మడికాయ ఉంటుంది కదా, కొట్టే గుమ్మడికాయ, ఆ గుమ్మడికాయ కలుపుతారు. చిక్కుడుకాయ, పచ్చిమిర్చి, అట్లా 5 వెరైటీ వెజిటేబుల్స్ అయితే యూజ్ చేయాలా మంచిగా దేవుడికి. సో మేమైతే అట్లా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని అండ్ చెప్పిన కదా పచ్చి పులుసు అయితే ప్రిపేర్ చేసింది. సో ఈ గ్యాప్లో నేను ఉగాది పచ్చడి చేస్తుంది మమ్మీ ఆల్రెడీ. ఇంకా నేను ఉగాది పచ్చడి కోసం కుండకి బొట్లు పెడుతున్నా. సో దేవుడికి సమర్పించుకుంటాం కదా మనం ప్రసాదం, సో కుండకి కూడా మనం 5 బొట్లు పెట్టుకొని అట్లనే కంకణం కట్టుకుంటే మంచిది అనమాట. అయితే ఇంకా మేము ఇదంతా ప్రిపేర్ చేసుకునే గ్యాప్లో మమ్మీ అంతే అన్నీ తీసుకొని వచ్చిన తర్వాత దేవుడికి ఫస్ట్ నార్మల్గా హారతి ఇస్తాం బోనం పెట్టేసి. నార్మల్గా ఇట్లా ప్రసాదం అంతా సమర్పించుకున్న తర్వాత ఉగాది పచ్చడి అన్నీ పెట్టేసి మళ్ళీ మేము బోనం అంతా తీసి ఇంకో ప్లేట్లో పెట్టి దేవుడికి మళ్ళీ హారతి ఇస్తాము. ఇంకా మమ్మీ నేనే ఉన్నాము. యాక్చువల్గా ఫ్యామిలీ అందరూ ఉండి దేవుడికి బోనం చేస్తే చాలా మంచిది. బట్ ఈరోజు అందరూ బిజీగా ఉన్నారు. దేవుడికి వచ్చిన తర్వాత దండం పెట్టుకొని అయితే ప్రసాదం తినేసినారు. సో మమ్మీ నేను ఇంకా ఇక్కడ దేవుడిని అయితే ఇట్లా మంచిగా నీట్గా చేసుకున్నాం. నాకు ఇట్లా ఇష్టము, చిన్న కుండలో దేవుడికి ఉగాది పచ్చడి పెడతాం కదా, చాలా ఇష్టం నాకు. ఈ పాట మంచిగా అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ చిన్నగా ఉన్నప్పుడు అయితే, ఇప్పుడు తాగట్లేదు కానీ చిన్నగా ఉన్నప్పుడు
దేవుడికి పెట్టిన ఆ కుండ ఉంటుంది కదా, ఆ కుండలో నేనే తాగుతుండే. ఇంకా మేము దేవుని అందరినీ ఇట్లా అలంకరించుకొని పువ్వులు పెట్టేసి ఫస్ట్ అయితే దీపం పెట్టేసి హారతి ఇచ్చేసుకున్నాము. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బోనం తీసి అది హారతి ఇచ్చేసినాం అనమాట. మమ్మీ ఇంకా ఇక్కడ కొమరవెల్లి మల్లన్న స్వామికి సపరేట్గా పెడతామని చెప్పిన కదా, బెల్లం శాఖ పెడతాము కంపల్సరీ. ఎవ్రీ సండే మేము ఇట్లా దేవుడికి ఇట్లే పూజ చేస్తాము. ఇంకా ఎవ్రీ సండే అండ్ వెనస్డే స్పెషల్గా నేను చేసుకుంటా. అండ్ ఇంకా మమ్మీ ఇట్లానే పెట్టేసి అన్నీ కొబ్బరికాయ కొడుతుంది అనమాట. పాపం మమ్మీ ఎప్పుడు నన్ను తిడుతుంది కొబ్బరికాయ కొడుతూ ఉంటే, నీకు అసలు కొబ్బరికాయ కొట్టనికే రాదు, కొట్టవు గట్టిగా అని చెప్పేసి. ఇవాళ దేవుడు మమ్మీకే పరీక్ష పెట్టినాడు. 5 to 4 times కొట్టింది, అయినా కూడా ఎందుకో పగలలేదు. మరి ఆ జుట్టు తీయలేదు అనుకుంటా సరిగ్గా. కానీ మమ్మ అయితే ఇట్లా ఒక దెబ్బకి కంపల్సరీ పగల కొట్టేస్తుంది. ఇవాళ ఏంటో అసలు పగలట్లేదు. అది కొట్టి కోపం వచ్చి గోడకు కూడా కొట్టేసింది. నేను ఎందుకు అట్లా అని అంటే అది వెళ్ళట్లేదు అని చెప్పి అందనమాట. బట్ మా మమ్మీకి అయితే కోపం చాలా తక్కువ, అస్సలు రాదు. నాకు మాత్రమే ఎక్కువ ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది. కానీ మా మమ్మీ అయితే చాలా ప్రశాంతం. నేను ఆపోజిట్ మమ్మీకి. ఇంకా పైన దేవునికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కింద ఇక బోనంకి ఇట్లా హారతి ఇచ్చి ధూపం కంపల్సరీ వేయాలన్నమాట. ఇంకా ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేస్తుంది. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా బోనంలో నుంచి తీసి బెల్లం శాఖ అవన్నీ పెట్టి దేవుడికి అయితే హారతి ఇవ్వాలి. ఫస్ట్ అయితే మేము ఇట్లా మామూలుగా చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఇస్తరాకులు పెట్టి ప్రసాదం ఇచ్చి హారతి ఇచ్చి ఇక బోనం సమర్పించుకోవాలి. నాకు ఇట్లా ఈరోజు చాలా స్పెషల్గా అనిపిస్తుంది. మామూలుగా ఉగాది పండగకి మేము ఇంతకుముందుకు బోనం చేయకపోయినప్పుడు అయితే మామూలుగా కూడా చాలా స్పెషల్గా అనిపిస్తుండే పూజ చేస్తే. ఇంకా ఈ బోనం చేసినప్పటి నుంచి అయితే చాలా అంటే చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఇంకా మమ్మీ అయితే అసలు హడావుడి చేస్తుంది. ఎందుకనంటే తొందరగా పెట్టేసేయాలని చెప్పేసి ఈ ఇయర్ మాత్రమే చాలా ప్రశాంతంగా చేసింది. లేట్ అవుతుంది అని చెప్పేసి వెనకాల నుంచి ఇట్లా సౌండ్ చేస్తుంటే అనమాట, కానీ అని చెప్పేసి. బట్ ఈసారి మాత్రం చాలా ప్రశాంతంగా తొందరగానే సమర్పించేసినాం మేము బోనము. 6 తర్వాత అన్నీ స్టార్ట్ చేసినాము. యాక్చువల్లీ బిఫోర్ 6 ఇంకా అన్ని వీడియోస్ చూసినారు కదా, బిఫోర్ 6 ఏం చేయొద్దు అని చెప్పేసి. ఇంకా బిఫోర్ 6 స్టార్ట్ చేసి ఉంటే అన్నీ అయిపోతుండే. బట్ అట్లా అయినా కూడా మేము ఫాస్ట్గానే చేసేసుకున్నాము. మమ్మీ ప్రశాంతంగా ఉంది. బోనం అయితే సమర్పించుకున్న తర్వాత ఇంకా మెల్లిగా భక్ష్యాలు అనేది ఇంకా ఈవినింగ్ వరకు వేసిందనమాట. ఇంకా మేము ఈ బోనంలో సమర్పించింది దేవుడికి మేమే తింటాము ప్రసాదము. అయితే ఫస్ట్ ఈ ప్లేట్లో పెట్టింది ఉంటుంది కదా, అది అందరు కలిసి తినాలి. ఒక్కొక్క ముద్ద తిన్న తర్వాత అందరం అందులో కొంచెం తీసుకొని తినాలి. బట్ ఇంట్లో ఎవరు లేరు, ఇంకా ఈవినింగ్ వరకు పెట్టొద్దు అని చెప్పేసి మమ్మీ నేనే తినేసినాము. ఇదే అనమాట మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అని చెప్పిన కదా. ఇక అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి మమ్మీ ఇట్లా కర్రీ చేసింది. ఇందులో గుమ్మడికాయ, ఆలుగడ్డ, చిక్కుడుకాయ అవన్నీ వేసింది. 5 varieties. ఇంకా మేము బోనం అయితే ఫైనల్గా చేసేసుకున్నాము. అండ్ పచ్చిపులుసు ఇది. ఇంకా పచ్చిపులుసు పచ్చిమిరపకాయలు మొత్తం ఇట్లా స్మాష్ చేసి పొయ్యి మీద కాల్చి స్మాష్ చేసి చింతపండు రసం చేసేసి అందులో కలుపుతాను అనమాట. మామూలుగా మనం ఇంట్లో చేసుకున్నట్టు ఉండొద్దు. అల్లం, వెల్లుల్లి, ఇంకా ఉల్లిగడ్డ అవన్నీ దేవుడికి వాడారనమాట. అందుకనే దుర్గామాతకి ఎట్లా చేస్తారో అట్లనే ఇట్లా సింపుల్గా చేసేస్తాను అనమాట. అందుకనే ఆ పచ్చిపులుసు నార్మల్గా ఉంది. బట్ తింటే దేవుడికి పెట్టిన తర్వాత ఆ ప్రసాదం తింటే సూపర్ అనిపిస్తుంది. అసలు ఎంత ఆకలి మీద ఉన్నా కూడా ఆ తిన్న తర్వాత ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు కాదు, మేము మామూలుగా కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనం చేసుకున్నప్పుడు అక్కడ కూడా బోనం చేసాం కదా, అక్కడ చేసినప్పుడు కూడా మేము ఇట్లానే తిన్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది, హ్యాపీగా. సో ఇదే అనమాట మా ఉగాది వ్లాగ్. ఇంతే సింపుల్గా చేసుకుంటాము. వన్స్ అగైన్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇలాంటి మరెన్నో పండుగలు హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.